క్రియేటర్స్, నేను మీ అశ్విని. ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్న లాంగ్ వీడియోస్ ఉంటాయి కదండి, వాటి నుంచి షార్ట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ఓపెన్ చేసి మనం ఏ వీడియోనైతే షార్ట్ వీడియోగా క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓపెన్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి వీడియో ఇలా ఓపెన్ అవుతుంది కదండి. ఇక్కడ షేర్ పక్కన రీమిక్స్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఎడిట్ ఇంటూ ఏ షార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి వీడియో స్టార్టింగ్ నుంచి 15 సెకండ్స్ ఇలా ప్లే అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని టైం లైన్ని మనం డ్రాగ్ చేసుకుంటూ మనకు ఏ 15 సెకండ్స్ కావాలో ఆ 15 సెకండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మనకి 60 సెకండ్స్ షార్ట్ కావాలి అన్నా కూడా మనం దీని నుంచి క్రియేట్ చేసుకోవచ్చండి. జస్ట్ ఇక్కడ కార్నర్లో 15 సెకండ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే 60 సెకండ్స్ అప్ టు 60 సెకండ్స్ కూడా మనం ఇలా వీడియో షార్ట్ వీడియోగా క్రియేట్ చేయొచ్చు అనమాట. వీటిలో మనకి ఏ పోర్షన్ అయితే మనం షార్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నానో ఆ పోర్షన్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ టైం లైన్ని డ్రాగ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనకు నచ్చిన పార్ట్ని వరకు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని సబ్స్క్రైబర్కి క్లియర్గా అర్థమయ్యేలాగా ఉండే పార్ట్ తీసుకోవడం మంచిది. అప్పుడు సబ్స్క్రైబర్కి ఏ కాన్సెప్ట్ గురించి ఇక్కడ మనం ఐడియా ఇవ్వబోతున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుందన్నమాట. దాన్ని బట్టి మనం రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాం కదా, దాన్ని ఓపెన్ చేసుకొని సబ్స్క్రైబర్ కంప్లీట్గా మన వీడియో చూడడం జరుగుతుంది. అలాగే మీకు తెలిసిన విషయమే కదా, షార్ట్స్కి రీచ్ బాగా ఎక్కువగా ఉంటుందండి లాంగ్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే. సో మనం షార్ట్ వీడియోస్ పెట్టుకుంటే సబ్స్క్రైబర్కి ఇంట్రెస్ట్ ఉంటే రిలేటెడ్ వీడియోలో పోస్ట్ చేస్తాం కదా, లింక్ ఇస్తాం కదా, సో వీడియో అంతా చూడడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా మనకి వ్యూస్ పెరుగుతాయి. ఇది చాలా మంచి ఆప్షన్ అండి. సో మన వీడియోలో ఏదైనా మంచి పార్ట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని షార్ట్ వీడియోస్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక వీడియో నుంచే చాలా ఎక్కువ షార్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇట్లా చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ అట్లా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అలాంటి డౌట్స్ ఏమీ వద్దండి, ఏం కాదు, రీయూజ్డ్ కంటెంట్ అవ్వదన్నమాట. ఇది ఆల్రెడీ మనకి యూట్యూబ్ వల్లే ఇచ్చారనమాట ఈ ఆప్షన్ షార్ట్స్ క్రియేట్ చేయడం. ఇక్కడ నేను ఈ పార్ట్ వరకు సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. యాజ్ యూజువల్లీ నార్మల్గా మనం షార్ట్ వీడియోస్ ఎలాగా చేస్తామంటే అలాగే అండి. టైటిల్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ నేను. అలాగే ఇక్కడ పెన్సిల్ మార్క్ లా కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మనకి ఏ పార్ట్ థంబ్నెయిల్ కావాలి అంటే ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే టైటిల్, ట్యాగ్స్, అలాగే విజిబిలిటీ ఎక్సెట్రా నార్మల్గా అన్ని వీడియోస్కి ఎలా పెడదామో అలాగే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ థంబ్నెయిల్ ఒకటి సెలెక్ట్ చేసి డన్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత సెలెక్ట్ ఆడియన్స్, నెక్స్ట్ విజిబిలిటీ నేను షెడ్యూల్లో పెట్టి అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. వీడియో అప్లోడ్ అయిపోతుంది కదా, అప్లోడ్ అయిన తర్వాత మనం దీనికి రిలేటెడ్ వీడియో పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూద్దాము. వీడియో అప్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీనికి రిలేటెడ్ వీడియో యాడ్ చేయడానికి ఇక్కడ నుంచైనా యాడ్ చేయొచ్చండి, లేదంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యాడ్ చేసుకుంటే ఇంకా ఈజీ అనమాట. ఎందుకంటే మనం అక్కడ సెర్చ్లో కొట్టగానే మనకి ఏ వీడియో కావాలో ఆ వీడియో ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి యూట్యూబ్ యాప్లో అయితే మనం ఒక్కొక్క వీడియో కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. షార్ట్స్ కదా, షార్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు షెడ్యూల్ చేసిన వీడియో ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది కదా, ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రిలేటెడ్ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నన్ను అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏ వీడియో పెట్టాలో ఆ వీడియోని టైప్ చేయండి. తెలుగు ఫాంట్స్ కదండి, తెలుగు ఫాంట్స్ అని టైప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ దానికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఈ సెకండ్ వన్ అండి మనం పెట్టిన వీడియో, రిలేటెడ్గా పెట్టాలనుకున్న వీడియో పెట్టి సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. అలాగే యాజ్ యూజువల్ నార్మల్గా ఇక్కడ కూడా మనం షార్ట్స్ ట్యాగ్స్ ఎక్సెట్రా అనేవి ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాము.
మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియో ఇక్కడికి వస్తుంది కదండి. ఆ వీడియో ఓపెన్ చేస్తే రిలేటెడ్ వీడియో ఎలా కనిపిస్తుందనేది చూద్దాము. ఇట్లా మనకి నార్మల్ షార్ట్ కానీ పబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడున్న ప్లే బటన్ మీద జస్ట్ క్లిక్ చేస్తే మన వీడియో ప్లే అయిపోతుందనమాట. ఓకేనా? అంతే అండి. చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వస్తే మనకి మన లాంగ్ వీడియోస్‌కి చాలా యూజ్‌ఫుల్ అనమాట. వ్యూస్ వస్తాయి. అలాగే రీచ్ పెరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.